నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ. దీని గురించి భయపడే స్థాయి నుంచి దాన్ని మన కంట్రోల్లో ఉంచుకుని ఒక ఎక్స్పర్ట్లా ఎలా వాడుకోవాలి అనేదానిపై 5 దశల ఫ్రేమ్వర్క్ను ఇక్కడ డీకోడ్ చేద్దాం. మోడర్న్ వర్క్ స్పేస్లో ఎప్పుడూ ఒక అడుగు ముందుండాలంటే ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ ప్రయాణంలో మనం ముఖ్యంగా 6 విషయాలు చూడబోతున్నాం. ఏఐతో వచ్చే భాషా సమస్యలు, రియాలిటీని యాక్సెప్ట్ చేయడం, ఎకోసిస్టమ్ను అర్థం చేసుకోవడం, కోర్ టూల్స్ వాడటం, వర్క్ ఫ్లోస్తో ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫైనల్గా ఒక ఆర్కెస్ట్రేటర్లా ఎలా మారాలో చూద్దాం. టెక్నాలజీ రేస్లో వెనుకబడిపోతున్నాం అనే ఫీలింగ్ నుంచి ఒక పవర్ఫుల్ డిజిటల్ సిస్టమ్ను డిజైన్ చేసే స్థాయికి ఇది మనల్ని తీసుకెళ్తుంది. ముందుగా మొదటి దశ ఏఐ లాంగ్వేజ్ బారియర్. అసలు కార్పొరేట్ ప్రపంచంలో అకస్మాత్తుగా ఎలాంటి మార్పులు వస్తున్నాయో మనం గమనించాలి. ఇప్పుడంతా కార్పొరేట్ మీటింగ్స్లో ట్రెండ్ మారిపోయింది. కొత్త కొత్త పదాలు వింటున్నాం. ఒక 200 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ సీఈఓ ఏమన్నారంటే, మా టీం మాట్లాడుకుంటున్న ఆ కొత్త టెక్నాలజీ పదాలు వింటుంటే నేనేదో తప్పు ఆఫీస్లోకొచ్చానేమో అనిపించింది అని చెప్పారు. నిజంగానే రాత్రికి రాత్రే వర్కింగ్ కల్చర్ లాంగ్వేజ్ ఎంతలా మారిపోయిందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఒక్కసారి ఈ ప్రొడక్టివిటీ గ్యాప్ చూడండి. ఏళ్ల తరబడి ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్కి 2 రోజులు పట్టే పన్ని ఒక 22 ఏళ్ల ఇంటర్న్ కేవలం 2 గంటల్లో ఫినిష్ చేస్తున్నాడు. ఈ డిఫరెన్స్ చూశాక పాత పద్ధతులతోనే నెట్టుకొద్దామనుకుంటే అది ఇంపాసిబుల్ అని మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అందుకే మనం రెండో దశకి వెళ్ళాలి. అదే ఏఐ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. ఇది చాలా నిజాయితీగా ఉండాల్సిన దశ. నా జాబ్ చాలా క్రియేటివ్, ఏఐ నన్ను రీప్లేస్ చేయలేదు లాంటి సాకులిక పక్కన పెట్టాలి. ఎందుకంటే ఎంఐటి రీసెర్చ్ ప్రకారం ఇప్పటికే ప్రతి ఉద్యోగంలో ఖచ్చితంగా 11.7% పనులు ఆటోమేట్ అయిపోయాయి. ఇది ఫ్యూచర్లో జరగబోయేది కాదు, ఎగ్జాక్ట్గా ఈ క్షణంలో జరుగుతున్న రియాలిటీ. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏఐ అంటే కేవలం ఏదో ఒక చాట్బాట్ కాదు, అదొక పెద్ద ప్రపంచం. అందులో టెక్స్ట్, డేటా, ఇమేజెస్, వీడియో, వాయిస్, కోడ్ మరియు ఆటోమేషన్ ఇలా 7 వేరువేరు ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్స్గా ఈ 7 విభాగాల గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఇక మూడో దశ ఎకోసిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయడం. దీన్నే డాబుల్ అక్రాస్ ది ఎకోసిస్టమ్ అంటాం. అసలు ఏ టూల్ ఏం చేస్తుందో ఇక్కడ మనమే స్వయంగా తెలుసుకోవాలి. ఈ ఫేజ్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, ఎందుకంటే మనం చాలా టూల్స్ని ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ రియల్ వరల్డ్ టూల్ కిట్ చూడండి. డీప్ రీసెర్చ్ కోసం పెర్ప్లెక్సిటీ, పెద్ద పెద్ద పీడిఎఫ్ ఫైల్స్ని అర్థం చేసుకోవడానికి నోట్బుక్ ఎల్ఎం, డేటా అనాలిసిస్కి జూలియస్ ఏఐ, రీజనల్ లాంగ్వేజెస్ కోసం సర్వ్ ఏఐ, ఇక ఆటోమేషన్కి జాపియర్. ఇలా ఏ టూల్ డైలీ లైఫ్లోని ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందో మనం టెస్ట్ చేసి చూసుకోవాలి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్రాప్ ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏకంగా 94% మంది కేవలం ఏఐ గురించి వీడియోలు, కంటెంట్ చూస్తూ ఉండిపోతున్నారు. అదేదో పెద్ద ప్రోగ్రెస్ అని ఫీల్ అవుతున్నారు. కేవలం 6% మంది మాత్రమే కంటెంట్ కన్జ్యూమ్ చేయడం ఆపేసి నిజంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఫేజ్కి వెళ్తున్నారు. ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే మనం 4వ దశకు చేరుకోవాలి, యాంప్లిఫై విత్ కోర్ టూల్స్. ఈ దశలోనే మన స్కిల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. 100 టూల్స్ వాడక్కర్లేదు. ఒక 3 లేదా 5 కోర్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని వాటిని బెస్ట్గా వాడటం నేర్చుకోవాలి. ఇక్కడ మనం కొన్ని కొత్త పదాలు తెలుసుకోవాలి. ఫస్ట్ది సిస్టమ్ ప్రాంప్ట్స్. ఒక కొత్త ఎంప్లాయీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి వర్క్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో, ఏఐతో పని స్టార్ట్ చేసే ముందు దానికి ఇచ్చే పక్కా ఇన్స్ట్రక్షన్స్ని సిస్టమ్ ప్రాంప్ట్స్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ర్యాగ్. ఏఐకి సొంతంగా ఏదేదో ఊహించుకుని ఆన్సర్స్ ఇచ్చే అలవాటుంటుంది. అలా జరగకుండా కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ డాక్యుమెంట్స్ దానికిచ్చి ఆ ఫ్యాక్ట్స్ ఆధారంగా మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చేలా చేయడాన్నే ర్యాగ్ అంటారు. ఇంకొకటి ఎంసిపి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏఐకి ఒక యూఎస్బీ పోర్ట్ లాంటిది. ఇది ఉంటే ఏఐ కేవలం మనతో చాట్ చేయడమే కాదు, డైరెక్ట్గా క్యాలెండర్లోకెళ్ళి మీటింగ్స్ ఫిక్స్ చేయడం, స్లాక్లో మెసేజ్లు పెట్టడం లాంటి పనులు చేసేస్తుంది. మాటల నుంచి చేతల్లోకి మాలుస్తుందన్నమాట. ఇక ఫైన్ ట్యూనింగ్. ఇది ఎలాగంటే ఒక జనరల్ డాక్టర్ని హార్ట్ స్పెషలిస్ట్గా మార్చడం లాంటిది. ఒక నార్మల్ ఏఐ మోడల్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక పర్టిక్యులర్ వర్క్లో దాన్ని ఎక్స్పర్ట్గా తయారు చేయడమే ఈ ఫైన్ ట్యూనింగ్. ఇదంతా ఒకెత్తైతే ఈ టూల్స్తో అసలు మ్యాజిక్ ఎలా చెయ్యాలో 5వ దశ చెప్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ విత్ వర్క్ ఫ్లోస్.
ఇక్కడ మన మైండ్ సెట్ కంప్లీట్గా మారాలి. ఒకటే అప్లికేషన్ పట్టుకుని కూర్చునే టూల్ మైండ్ సెట్ని వదిలేయాలి. మన హ్యూమన్ లాజిక్తో మల్టిపుల్ టూల్స్ని కలిపి వాడే ప్రాబ్లం మైండ్ సెట్కి రావాలి. అప్పుడే మన స్కిల్స్కి అసలైన ఫైనాన్షియల్ వాల్యూ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మార్కెటింగ్ వర్క్ఫ్లో. ఒకప్పుడు ఒక క్రియేటివ్ ఏజెన్సీకి 2 వారాలు పట్టే పనిది. కానీ ఇప్పుడు హిగ్స్ఫీల్డ్తో విజువల్స్ క్రియేట్ చేసి, క్లాడ్తో కాపీ రాసి, క్యాన్వాలో వాటిని సెట్ చేసి, ఇలా ఒక 5 టూల్స్ కనెక్ట్ చేస్తే చాలు. ఒక్కరే కూర్చుని ఒకే ఒక్క మధ్యాహ్నంలో ఆ క్యాంపెయిన్ మొత్తాన్ని లాంచ్ చేయొచ్చు. ఇది నిజంగా అద్భుతం కదా? ఇంకో అద్భుతమైన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఈ మెడికల్ రిసెప్షనిస్ట్ వర్క్ఫ్లో. ఒక క్లినిక్కి రోజుకు 1000 కాల్స్ వస్తుంటే వాళ్ళొక ఏఐ వాయిస్ ఏజెంట్ని క్రియేట్ చేసి, సర్వ్ ఏఐ ద్వారా లోకల్ లాంగ్వేజ్ యాడ్ చేసి ఎంసీపీతో క్యాలెండర్కి కనెక్ట్ చేశారు. అంతే, 70% కాల్స్ని ఆ ఏఐ సిస్టమ్ ఆటోమేటిక్గా హ్యాండిల్ చేసింది. వెయిటింగ్ టైం తగ్గింది, బోలెడంత ఆపరేషనల్ కాస్ట్ సేవ్ అయింది. ఫైనల్గా 6వ దశ టై టుగెదర్ యాజ్ ఆర్కెస్ట్రేటర్. ఇది మన కెరియర్ని పూర్తిగా మార్చేసే స్టేజ్. ఈ స్టేజ్లో కేవలం టూల్స్ వాడేవాళ్లం కాదు, ఏఐ సిస్టమ్స్ని డిజైన్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా రన్ చేసే ఆర్కెస్ట్రేటర్గా మారుతాం. ఇక్కడికి రీచ్ అయ్యాక ఆటోమేషన్ ఏజెన్సీ రన్ చేయడం, ఏఐ కన్సల్టింగ్, కార్పొరేట్ ట్రైనింగ్ లాంటి ఎన్నో కొత్త కెరియర్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒక 18 నెలల క్రితం అసలిలాంటి జాబ్స్ ఉంటాయని కూడా ఎవరూ ఊహించలేదు. ఇమాజిన్ చేసుకోండి, మనకంటూ ఒక డిజిటల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఉంటే ఎలా ఉంటుందో. అది ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ ఈమెయిల్స్కి రిప్లై రాస్తుంది, మీటింగ్స్ రీషెడ్యూల్ చేస్తుంది, డైలీ బ్రీఫింగ్స్ ప్రిపేర్ చేస్తుంది. మనం టెక్నాలజీ కింద పనిచేయడం కాదు, మన కిందే టెక్నాలజీ పనిచేస్తుంది. అప్పుడు అవుట్పుట్ ఏకంగా 1000% పెరిగిపోతుంది. అయితే ఈ కొత్త ఏఐ ప్రపంచంలో సక్సెస్ అవడానికి మనం 3 రూల్స్ ఎప్పుడూ మర్చిపోకూడదు. 1. మనిషి ప్రోగ్రామ్ చేస్తాడు, ఏఐ దాన్ని కోడ్ చేస్తుంది. 2. ఎంత టెక్నాలజీ వచ్చినా క్లియర్గా ఆలోచించడం, స్పష్టంగా రాయడం అనేవి ఎప్పటికీ రేర్ స్కిల్సే. 3. ఏఐ అనేది కేవలం మన స్టార్టింగ్ పాయింట్ మాత్రమే, అది మన ఫినిషింగ్ లైన్ కాదు. ఇదంతా చూశాక మనమొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గరికొస్తాం. రాబోయే 2026 నాటికి అసలు ఏఐ వాడటమనేది ప్రతి ఒక్కరికీ ఒక బేసిక్ స్కిల్లా మారిపోతే, అప్పుడు ఒక ప్రొఫెషనల్గా మనిషిని ప్రత్యేకంగా నిలబెట్టే ఆ యునీక్ స్కిల్ ఏమై ఉంటుంది? నిజమైన వాల్యూ ఎక్కడ ఉండబోతోంది? ఈ పాయింట్ని ఒక్కసారి మైండ్లో రన్ చేసి చూడండి, ఆలోచించండి.